వెల్కమ్ టు అత్తగారింటి వంటలు. అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ అల్లం పచ్చడి ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా అన్నింటికి చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఒక 10-15 పల్లీలు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక పెద్ద ఉల్లిగడ్డ పీసెస్ కట్ చేసుకొని 2 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పెద్ద అల్లం ముక్కలు పెద్ద పీస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులో వేయించుకొని ఒక సెకండ్ ఉంచేసుకొని తీసేసేయాలి. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత దీంట్లో 1.5 స్పూన్ నేను ఉప్పు వేసాను. 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకొని ఇవన్నీ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వేసుకున్న దాంట్లో చింతపండు వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టింది వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.